హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా కడిగిన క్యాబేజీని తీసుకొని సన్నగా తరగాలి. సన్నగా క్యాబేజ్ తరగడం అంటే నాకైతే పెద్ద టాస్కే ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. క్యాబేజీని సన్నగా తరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక మనం తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం తరిగిన క్యాబేజీని శుభ్రంగా మళ్ళొకసారి కడుక్కొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్నంతా ఒకసారి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసి కాసేపు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేస్తే మన క్యాబేజీ కర్రీ రెడీ.